కౌశిక్ మార్చి 20న మా ఊర్లో ఫంక్షన్ ఉందని చెప్పి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ ఫంక్షన్ ఎంతకి 25th అంట. ఇప్పుడు ఆ ట్రైన్ టికెట్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 25th కి కొత్త ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జెస్ పడతాయి. దీన్ని తప్పించుకోవడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? అరే నీకు కొత్త రైల్వే రూల్స్ తెలియదు అనుకుంటా. జనవరి 1 తర్వాత నుండి మన జర్నీ పోస్ట్ పోన్ అయిందనుకో, పాత టికెట్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అదే టికెట్ ని కొత్త డేట్ కి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ జర్నీ 5 days పోస్ట్ పోన్ అయింది. సో జనవరి 1 తర్వాత ఏ యాప్ నుండి అయితే ఆ టికెట్ ని బుక్ చేసావో అదే యాప్ ఓపెన్ చేసి నీ టికెట్ మీద క్లిక్ చేస్తే అక్కడ కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఏమని? రీషెడ్యూల్ అని చెప్పి. రీషెడ్యూల్ మీద క్లిక్ చేసి నీ కొత్త డేట్ ని చూస్ చేసుకో. సో నీ కేసులో చూసుకున్నట్లయితే 25th కొత్త డేటు. ఒకవేళ ఆ రోజు ఆ ట్రైన్ లో టికెట్స్ ఖాళీగా ఉన్నాయనుకో, నీ టికెట్ ఫ్రీగా రీషెడ్యూల్ అయిపోతుంది. దీనికి ₹1 కూడా ఎక్స్ట్రాగా కట్టాల్సిన అవసరం లేదు. కండిషన్ ఏంటంటే నీ పాత టికెట్ కన్ఫర్మ్ టికెట్ అయి ఉండాలి. ఆర్ఏసీ టికెట్ అదే విధంగా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే ఇలా రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం లేదు. అర్థమైందా? సో నువ్వు కావాలంటే ఆ యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ తర్వాత రీషెడ్యూల్ చేసుకో ఫ్రీగా. ఇప్పుడే రీషెడ్యూల్ చేసుకుంటా. థ్యాంక్ యూ కౌశిక్. ఈ సమాచారాన్ని ట్రైన్స్ లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ పేజీని ఫాలో అవ్వచ్చు కదా. బాస్ వాలా, బీ ద బాస్.